శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇప్పటికే డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని, ఆ తర్వాత మరో 4-5 రెండో విడతలో టీఆర్ఎస్ లో చేరుతారని విశ్వసనీయ సమాచారం. మొదటి విడత పార్టీలో చేరుతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్ల అయినా ఆ ఛాన్స్ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తిక్ కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది టీఆర్ఎస్ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కార్తిక్ రెడ్డి ఆశించినా పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అది సాధ్యపడలేదు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. తన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా టీఆర్ఎస్ లో చేరితే ఎలా ఉంటుందని సుధీర్ రెడ్డి తన సన్నిహిత నేతలు కార్యకర్తలతో ఇప్పటికే సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. గ్రేటర్ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరితే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతే కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఎన్నికల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీ నగర్ సీట్లనే గెలుచుకోగలిగింది. ఇప్పుడు సబితా, సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయమైందని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉండగా ఇప్పుడు గెలిచిన 2 ఎమ్మెల్యేలు సైతం పార్టీ ఫిరాయిస్తే గ్రేటర్ లో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతున్న చక్కదిద్దే బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదని ఆయన వాపోయారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వారంలోపే సీఎల్పీ నేతను ఎన్నుకునే ఆనవాయితీ ఉండగా ప్రస్తుతం నెల దాటిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం సమావేశం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో నైరాశ్యానికి ఇది కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటుందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. టీడీపీతో పొత్తు శాసనసభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీసిన పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందని, ఈ కారణంగానే పార్టీ మారాలన్న ఆలోచన వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా నుంచి 3 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన జిల్లా ఖమ్మం ఒక్కటే. ఈ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 3 టీఆర్ఎస్ లో చేరుతామని కొన్ని రోజుల కిందటే వర్తమానం పంపినట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కుందల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారితో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే జె సురేందర్ కూడా టీఆర్ఎస్ లో చేరుతారని అంటున్నారు. సురేందర్ తో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారని, ఆయన చేరిక లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.